ఆడదంటే ఆదిశక్తి అంటారు, కానీ ఆడపిల్ల పుట్టుక అనవసరం అంటారు. అమ్మ అంటే అనంతం అంటారు, కానీ అమ్మాయి అని తెలిస్తే అంతం చేస్తారు. తను పుట్టడానికి ఎన్నో అడ్డంకులు, కానీ ఇంకొకరిని పుట్టించడానికి తానే దిక్కు. వంశాన్ని నిలబెట్టేది మొగాడే, కానీ వంశాన్ని మొదలుపెట్టేది మాత్రం అమ్మాయే. పుట్టింది అమ్మాయే, పుట్టించేది కూడా అమ్మాయే. అమ్మాయి అంటే ఆడతనం కాదు, అమ్మతనం. అమ్మాయిలకు కూడా అభిప్రాయాలు ఉంటాయి, చివరికి అవి అమ్మా నాన్నలు చెప్పినవే అయి ఉంటాయి. అమ్మాయిలకు కూడా కలలు ఉంటాయి, కానీ వంటగదిలోనే సమాధైపోయి ఉంటాయి. నా పెంపకంలో తను ఎప్పుడూ ఎడవలేదు అన్నాడు నాన్న. నేను ఎడవడం ఆయన ఎప్పుడూ చూడలేదు అంది కూతురు. పెంచడం అంటే ప్రేమను పంచడం, బందీగా ఉంచడం కాదు. ఇల్లంతా నాదే అనుకుని చిన్నప్పటి నుండి పెరిగిన అమ్మాయి అదే ఇంట్లో అతిథిగా వెళ్ళడం ఏంటో. 4 గోడల మధ్య వంట పాత్రల ఆవిరి సోకి అంట్లు తోమి నలుపెక్కిన ఆ చేతులను, ఆ చేతిపై చేతిగీతలుగా మారిన కత్తిఘాట్లను ఏ గోరింటాకు మాత్రం దాచగలదు? గర్భగుడిలో ఉన్న రాయి దైవం అయితే తల్లి గర్భం నుండి వచ్చిన మనిషి దేవుడే. 9 మాసాలు మోసిన తల్లి దేవతే. దైవం మనుష్య రూపేణా, దైవం మాతృ రూపేణా. ఆడపిల్లకు కూడా కొంచెం విలువ ఇవ్వండి, తప్పకుండా మీ విలువను పెంచుతుంది.